అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు మాట్లాడబోయేది ఫిబ్రవరి నెల ఫలితాలు, ఫిబ్రవరి 2025. దానికన్నా ముందు ఎప్పుడు మనం మాట్లాడుకునేది గోచారం మాట్లాడుకుంటాము. ఎందుకంటే గోచారం బట్టి మనం అన్ని రాశి ఫలితాలు చెప్పడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్ మనకి తెలుసు, గురువు ఏమో వృషభంలో ఉన్నారు, కానీ ఆయన ఇప్పుడు ప్రస్తుతం రిట్రోగ్రేడ్లో ఉన్నారు. అది 4th ఫిబ్రవరికి డైరెక్ట్ అవుతున్నారు. అదొక మంచి విషయం. యాక్చువల్గా మార్స్ ఏమో మనకేమో మిథునంలో ఉన్నారు, అంటే కుజుడు, ఆయన రిట్రోగ్రేషన్లో ఉన్నారు. మనకు తెలుసు కుజుడితో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. జూన్ 7th వరకు స్తంభించిపోయి ఉన్నారనమాట. అందుకోసం కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వారికి అంత బాగుండదు. అలాగే మనం చూసాము అంటే కేతు మహారాజ్ ఏమో ఎక్కడున్నారు, ఇప్పుడు కన్యలో ఉన్నారు. రాహు ఏమో యాక్చువల్గా మనకి మీనంలో ఉన్నారు. రాహుతో పాటు వీనస్ ఉన్నారనమాట. శుక్రుడు మీనంలో ఎగ్జాల్టేషన్ అంటే ఉచ్చ స్థితిలో మనకి వీనస్ శుక్రుడు ఉన్నారనమాట. అలాగే మనం చూసాము అంటే సూర్య సంక్రమణం జరుగుతూ ఉంటుంది. దానికి మనకు తెలుసు కదా, లాస్ట్ మంత్ మకర సంక్రాంతి కూడా అయింది. 12th ఫిబ్రవరికి కుంభంలోకి ప్రవేశిస్తున్నారు. ప్రస్తుతం మకరంలో ఉన్నారనమాట. అలాగే మెర్కురీ అంటే బుధుడేమో 11th ఫిబ్రవరికి కుంభంలోకి ప్రవేశిస్తున్నారు. శని కుంభంలోనే ఉన్నారు. సో 3 ప్లానెట్స్, శని, బుధ, సూర్యుడు, ముగ్గురు ఏంటంటే కుంభంలో ఈ నెల అంతా, అంటే ఆఫ్టర్ 12th ముగ్గురు అందులో ఉంటున్నారనమాట. మనం మాట్లాడుకున్నాం కూడా, మొత్తం 6 గ్రహ కూటమి కూడా మనం మాట్లాడుకున్నాము. అలాగే మనం చూసాము అంటే మనకి మెర్కురీ ఏమో కొన్నిసార్లు రిట్రోగ్రేషన్ అవుతారనమాట. కానీ కూడా స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ ఏంటంటే మనకి మకరంలో మెర్కురీ, సన్ ఇద్దరు కలిసి ఉన్నారు కనుక బుధ ఆదిత్య యోగం అనేది ఏర్పడుతోంది మకరంలో. సో కొన్ని రాసుల వారికి చదువు విషయంలో, స్టూడెంట్స్కి, అలాగే కెరియర్ విషయంలో, చేసే పని విషయంలో, బిజినెస్ పీపుల్కి చాలా చాలా బాగుంటుంది. బుధాదిత్య యోగం బై ఇట్ సెల్ఫ్ ఏంటంటే నాలెడ్జ్ అనేది ఇస్తుందన్నమాట. ఏంటంటే స్పెషల్ నాలెడ్జ్ అంటూ ఉంటాము. అలాగే ఏంటంటే గణితం, అకౌంట్స్, ఇలాంటి వాటికన్నిటికీ మనం ఎప్పటికైనా బుధాదిత్య యోగం చూసుకుంటూ ఉంటాము. కానీ ఇప్పుడు సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అనుకున్న ఫిబ్రవరి శనితో పాటు ఉంటారు కనుక ఏంటంటే కొంచెం తగ్గుతుంది, ఆ యోగం అనేది తగ్గుతుంది. అది స్టార్టింగ్ కనుక కుంభంలోకి ప్రవేశిస్తున్నారు. మెర్కురీ ఏమో ఫిబ్రవరి 11th, అలాగే సూర్య సంక్రమణ ఏమో కుంభంలో ఫిబ్రవరి 12th అనమాట. మనం ఎప్పుడు ఏంటంటే రెమెడియల్ మెషర్స్ మాట్లాడుకుంటూ ఉంటాము. అన్ని రాసుల వారిగా జనరల్గా చెప్పాలి అంటే శక్తి పూజలు చేయడం చాలా మంచిది. అలాగే సూర్య సంక్రమణ ఎవ్రీ మంత్ ఉంటుంది. సో సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం, ఆదిత్య హృదయం చదువుకోవడం జనరల్గా చాలా మంచిది అనమాట. ఇప్పుడు మనం మాట్లాడుకుపోయేది కుంభరాశి వాళ్ళ గురించి. కుంభరాశి వాళ్ళకి ఫిబ్రవరి 2025 ఎలా ఉందో చూద్దాము. కుంభరాశి వాళ్ళకి ఈ నెలంతా బాగుంటుంది. వాళ్ళకు కూడా కొంచెం సక్సెస్ఫుల్ మంత్ అని చెప్పాలి. ఏల్నాస్ అని ఉంది కనుక తప్పక శ్రమ అనేది చాలా అధికం ఉంది. కానీ కూడానే ఇప్పుడు ఏంటంటే 7th లార్డ్ అంటే సన్ కూడానే రాబోతున్నారు. అంటే ఏంటి, సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఉన్నారనమాట. అలాగే మనం చూసాము అంటే సో కుంభరాశి వాళ్ళకి ఈ నెల సక్సెస్ఫుల్ మంత్ అని ఇందాక నుంచి చెప్తున్నాను. సక్సెస్ఫుల్ గానే ఉంటుంది. ఎందుకంటే 7th లార్డ్ కూడానే ఉన్నారు, అలాగే 5th లార్డ్ కూడా కూడానే ఉన్నారనమాట. సో తప్పక లక్ అనేది ఫేవర్ అవుతుంది వీళ్ళకి. అలాగే మనం చూసాము అంటే సెకండ్ హౌస్ లో వీనస్, శుక్రుడు ఎగ్జాల్టేషన్ ఉంది. రావుతో పాటు ఉన్నారు కనుక తప్పక ఫారిన్ ఇన్వెస్టర్స్ తెచ్చుకోవచ్చు. లేకపోతే ఏంటంటే ఇన్వెస్టర్స్ తెచ్చుకోవచ్చు, ఎస్పెషల్లీ బిజినెస్ పీపుల్కి. అలాగే బిజినెస్లో విస్తరిస్తారు. అండ్ పార్ట్నర్షిప్ బిజినెస్ కూడా చాలా బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. మంచి ఉన్నత వ్యక్తుల సంబంధాలు ఏర్పడతాయి. వాళ్ళు మీకు హెల్ప్ చేయడానికి వచ్చి తప్పక ముందుకు తీసుకెళ్తారు. పైకి తీసుకెళ్లే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే గవర్నమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, గవర్నమెంట్లో ఇప్పుడే ప్రమోషన్ రావాలి అనుకున్న వాళ్ళకి కానీ చాలా బాగుంటుంది ఈ నెల. ఏల్నాక్స్ అని ఉన్నప్పటికీను వీళ్ళకి కుంభశని, సో తప్పక ఈ రాశికి అధిపతి అయిన శని కూడానే ఉన్నారు కనుక శ్రమకి తగిన ఫలితం అనేది దొరుకుతుంది. అండ్ సెకండ్ లో మనకి వీనస్ ఎగ్జాల్టేషన్ మనం చూసాము అంటే 9th లార్డ్ ఎగ్జాల్టేషన్. ఇంకేం కావాలి, 4th లో కూడా జూపిటర్ ఏంటంటే ఇప్పుడు రిట్రోగ్రేషన్ నుంచి డైరెక్ట్ అవుతున్నారు, అంటే గురు. సో తప్పక వీళ్ళకి చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో ఏంటంటే ఫారిన్ ట్రావెల్స్ కానీ, షార్ట్ టర్మ్ ట్రావెల్ కానీ తప్పక వస్తుంది. దాని మీద
ఖర్చు పెట్టే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి, విపరీతమైన ఖర్చు పెట్టే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే 8th కేతు ఉన్నాడు కనుక లాంగ్ టర్మ్లో ఎవరికైనా కోర్ట్ కేసెస్ ఉంటే కనుక కొంతవరకు పాజిటివ్ రిజల్ట్స్ కనిపించే ఒక నెల కింద మనం తీసుకోవచ్చు అనమాట. సో జనరల్గా మనం చూసుకున్నాము అంటే ప్రీవియస్ మంత్స్ కింద కంపేర్ చేసుకుంటే ఈ మంత్ కుంభరాశి వాళ్ళకి చాలా బాగుంటుందని చెప్పాలి. అండ్ ఆల్సో ఏంటంటే శని మనకి నెక్స్ట్ మంత్ ఏమో మనకి మళ్ళీ మీనానికి వెళ్తున్నారనమాట. సో చాలా మట్టుకు వీళ్ళకి ఏళ్ళనాటి శని ప్రభావం అనేది కొంచెం తగ్గుతుంది. సో ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ ఆల్సో స్టూడెంట్స్ కూడా బాగుందని చెప్పాను. ఫారిన్ యూనివర్సిటీస్ కావాలి, సబ్జెక్ట్స్ కావాలి అనుకునే వాళ్ళందరికీ తప్పక వాళ్ళు అనుకున్న సబ్జెక్ట్స్ వస్తాయి, శ్రమకి తగిన ఫలితం వస్తుంది. మీరు ఎంత చదువుకుంటే అన్ని మార్క్స్ వస్తాయి, అంత రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ ఆల్సో మార్క్స్ కూడా ఏంటంటే 5th హౌస్లో ఉన్నారు కనుక తప్పక లాంగ్ టర్మ్గా పిల్లలు కావాలి అనుకునే వాళ్ళందరికీ కొంత ఏంటంటే పాజిటివ్గా ఉంది, ముందుకెళ్ళే ఛాన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే చదువుకునే వాళ్ళకి ఎస్పెషలీ ఇప్పుడు ప్రైమరీ కానీ ప్రీ ప్రైమరీలో ఉన్న వాళ్ళందరికీ కానీ తప్పక శ్రమ పడతారు, ముందుకెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి, మంచి రిజల్ట్స్ ఫ్యూచర్లో సాధించే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే వీళ్ళకి ఏంటంటే సడన్గా డబ్బు వచ్చే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. ప్రాపర్టీ ఇష్యూస్ మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ ఆల్సో హెల్త్ కొంచెం సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలన్నమాట. మీకు తప్పక ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ ఒక్కరికి హెల్త్ సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, దాని మీద ఖర్చు పెట్టే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. ఖర్చు అయితే విపరీతంగా ఉంటుంది. కుటుంబంలో కొంతవరకు అనుకూల పరిస్థితి అనేది నెలకొంటుంది. అలాగే దాంపత్య జీవితం ఎక్కువ ఈగో క్లాషెస్ లేకుండా, మిస్అండర్స్టాండింగ్ లేకుండా ముందుకు సాగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. కొత్తగా రొమాంటిక్ రిలేషన్షిప్ కావాలి, లవ్ రిలేషన్షిప్ కావాలన్న వారికి కూడా ఈ నెలంతా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పుకోవాలన్నమాట. అలాగే వీళ్ళు చేయవలసిన పరిహారాలు ఏంటంటే తప్పక రాహుకేతు పూజలు చేసుకోవడము, అలాగే ఏంటంటే లక్ష్మీ గణపతి పూజలు చేసుకోవడం చాలా మంచిదన్నమాట. ఇది మనం ఎప్పుడు చెప్తూనే ఉన్నాము. కానీ శనివారం గోవుకి ఆహారం పెట్టడం చాలా చాలా మంచిది. అలాగే శనికి సర్వీస్ అన్న పులుపు అన్న చాలా ఇష్టము. మన చేత్తో వండి పెడితే వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ వండి పెడితే ఇంకా మంచిది. అలాగే నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, ఒక నల్ల కుక్కకి కొంచెం భోజనం పెట్టడం, అట్లీస్ట్ పెరుగన్నం పెట్టడం మంచిదన్నమాట. ఇవన్నీ ఏంటంటే మన షార్ట్ టర్మ్కి మాట్లాడుకుంటున్నాము. అండ్ మీకు లాంగ్ టర్మ్కి కావాలి, మీ జాతక రీత్యా పరిహారాలు కావాలి, అలాగే ఏంటంటే జాతకం పరిశీలించుకోవాలి అంటే కింద స్క్రోల్ అయ్యే నంబర్కి సంప్రదించండి. అండ్ ఇంకోటి నేను చెప్పాలి అంటే కనుక దాంపత్య జీవితంలో కూడా అనుకూల పరిస్థితి నేను చెప్పాను కదా, ప్రీవియస్ మంత్స్ కంటే ఇది బాగుంటుంది. అలాగే ఏంటంటే వీళ్ళకి తప్పక పెళ్ళయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఆల్సో మంచి సత్సంబంధాలు ఏర్పడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఎస్పెషలీ పార్ట్నర్ విషయంలో, లైఫ్ పార్ట్నర్ విషయంలో. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక తప్పక కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి సంప్రదించండి.